నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా చేరుకుంటున్న వరద నీరు. 4 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు. నిర్మల్ పట్టణం నిండా మునగడానికి మంత్రి కబ్జాలే కారణము. AICC కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజము. నిర్మల్ జిల్లాలో ఎడతెరపు లేని వర్షాలు. జలమయమైన పలు కాలనీలు, పాఠశాలలు. RDT అధినేత విన్సెంట్ ఫెర్రర్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించకుంటే ఆందోళన. అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలము శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు 4 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం నిల్వ 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతము 15 టీఎంసీలకు నీరు చేరింది. ప్రాజెక్టులోకి 38.570 క్యూసెక్కుల నీరు వస్తూ ఉండగా దిగువకు 10.515 క్యూసెక్కుల నీటిని పంపిస్తున్నారు. దిగువ ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నిర్మల్లో నిమ్మరాజులు నిర్మించిన చారిత్రక కట్టడాలు గొలుసుకట్ట చెరువులను ఐకేరెడ్డి మంత్రి అయిన తర్వాత చెరబట్టారని, దాని ఫలితమే ఇవాళ ఒక్క వర్షానికే పట్టణమంతా జలమయం అవుతోందని AICC కార్యక్రమాల చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. గతంలో వరద నీరంతా చెరువులోకి వెళ్లేదని, పట్టణంలో ఎక్కడ వరద నీరు కనిపించేది కాదన్నారు. ఇవాళ గట్టిగా గంటసేపు వర్షం పడితే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది ఇదే నెలలో భారీ వరదలతో పట్టణమంతా జలమైందని, ప్రజలకు భారీ ఆస్తి నష్టం జరిగిందని అన్నారు. ఆయన మంత్రి పనితీరులో మార్పు రాలేదని ఆయన విమర్శించారు. ఏడాది గడిచినా అల్లోల్లా ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోకపోగా కబ్జాలు మరింత పెంచారని ఆయన ఆరోపించారు. వీడియో నిర్మల్ జిల్లా ముందోల్ మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. కాలనీలలో రోడ్లపై వరద నీరు పారుతుంది. ఇళ్ల నుండి బయటకు వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. సాయి మాధవ్ నగర్, బస్టాండ్ తదితర ప్రాంతాలలో భారీగా వరద నీరు చేరుకుంది. మహాత్మా జ్యోతి పూలే బాలికల పాఠశాల, మైనార్టీ బాలికల పాఠశాల, వైకుంఠధామం పూర్తిగా నీట మునిగాయి. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, పోలీస్ అధికారులు సూచించారు.
ఈ వర్షాకాలం సీజన్లో తెలంగాణలో అల్పపీడన ద్రోణి వల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడం వల్ల నిర్మల్ జిల్లా ముదోల్ మండల్ వర్తాల గ్రామం సరిహద్దుల్లో ఉన్నటువంటి వాగు పొంగి పొందుతున్నది. కాబట్టి ఇది గత 50 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు పొందలేదు. పొందినా కూడా ఇంత దూరం రాలేదు. ఈరోజు ఈ అల్పపీడనం వల్ల తెలంగాణలోని ఇదివరకు అటు 1 కిలోమీటర్ వరకు మనకు ఈ వాగు అనేది పొంగి పొర్లుతున్నది. కాబట్టి తక్షణమే తెలంగాణ ప్రభుత్వం ముదోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఈ బ్రిడ్జి యొక్క సమస్యను పరిష్కరించి, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి రోసా నుంచి ముదోల్ వరకు చాలా వరకు వాహనాలు నిలిచిపోయినాయి. కాబట్టి మరి అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఏర్పడితే మరియు ప్రాణ నష్టం కలిగే అవకాశం ఉన్నది. కాబట్టి మరి ఇటువంటి సమస్య అతిపెద్ద సమస్య ఉన్నది. కాబట్టి దీనికి విఠల్ రెడ్డి గారు చొరవ తీసుకొని దీనికి తక్షణమే మంచి బ్రిడ్జి వేయించి దీని యొక్క సమస్యను పరిష్కరిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రిడ్జి లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఒక 400 ఎకరాల భూములలో పంట నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా ఈ బ్రిడ్జి వల్ల అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్ గా ఈ ఏరియా మొత్తం దాదాపు 1 కిలోమీటర్, ½ కిలోమీటర్ వరకు పొంగి పొర్లుతున్నది. ఈ సమస్యని తక్షణమే రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ యొక్క బ్రిడ్జిని శాంక్షన్ చేసి మరి అదేవిధంగా ఇక్కడ అబ్దుల్లాపూర్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మారుమూల గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలను తీర్చారని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కోరుచున్నాం. సామాజిక సేవ చేసిన వ్యక్తుల విగ్రహాలు ప్రతిష్ఠించడం ఆనవాయితీ అని, కానీ అనంతపురం సుభాష్ రోడ్డుపై తొలగించిన యోగి వేమన్న, గుర్రం జాషువా, రాజీవ్ గాంధీ విగ్రహాలను ఎక్కడ పెట్టారని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్డీటీ అధినేత విన్సెంట్ ఫెర్రర్ విగ్రహాన్ని అన్ని రాజకీయ పార్టీల నాయకులను పిలిచి రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేశామని అన్నారు. ప్రైవేట్ నిధులతో అవే అనే సంస్థ ఆధ్వర్యంలో ఫెర్రర్ విగ్రహాన్ని పెట్టామని తెలిపారు. ఈ నెల 30లోగా ఆ విగ్రహాన్ని ఏర్పాటు పునఃప్రతిష్ఠించకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఒక సామాజిక నేపథ్యమున్న సమాజానికి సేవ చేసిన లేదా ఒక రాష్ట్రానికో దేశానికో ఉపయోగపడినటువంటి వ్యక్తుల యొక్క ప్రతిమలు ప్రతిష్ఠించడం ఒక ఆనవాయితీ. అది సమాజంలో కొంతమేరైనా ఆ యొక్క ప్రతిమ కొంత చైతన్యం కలిగిస్తుందని, అదేవిధంగా వాళ్ళ యొక్క చారిత్రక నేపథ్యాన్ని నెమరు వేసుకున్నప్పుడు ప్రతి మనిషిలో కొంత భావనలో మార్పు వస్తుందని, మనం కూడా ఒక సామాజిక స్పృహతో బాధ్యత ఉండాలనేటువంటి అభిప్రాయం కలగడానికి జన్మదిన కార్యక్రమాలు, వర్ధంతులు, గతంలో పరమపదించినటువంటి స్వర్గస్థులైనటువంటి వ్యక్తుల యొక్క ప్రతిమలు అక్కడక్కడ ప్రతిష్ఠించడం సాంప్రదాయంగా చూస్తున్నాం. అందులో భాగంగా అనంతపురం జిల్లా ముఖ్య కేంద్రంలో మరి అనాదిగా మరి చాలామంది ఈ యొక్క సామాజిక నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులు చరిత్ర ఉన్నంతకాలం చిరస్థాయిగా పేర్లు నిలిచిపోయేటువంటి వ్యక్తులతో పాటు కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం వేస్తున్నటువంటి సుభాష్ రోడ్ అనేటువంటిది నేషనల్ హైవే పరిధికి, రాష్ట్ర పరిధి నుంచి కేంద్ర పరిధికి మార్చడానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది. గత ప్రెస్ మీట్లో కూడా చెప్పా, అంటే నిధులు లేవని చెప్పి. అదేవిధంగా అలాంటి పరిస్థితుల్లో టెండర్లు రావడం, సుభాష్ రోడ్డు అదేదో వంకర టింకరగానో రకరకాలుగా రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది, అది ఒక అస్తవ్యస్తంగా ఉందని చెప్పి విమర్శలు కూడా వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు లేదా అదేవిధంగా యోగి వేమన, తర్వాత గుర్రం జాషువా, తర్వాత అబుల్ కలాం గారిది, ఈ విధంగా అనేక రకాలుగా ఉన్నటువంటి
చారిత్రక పురుషుల నేపథ్యం కలిగినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తుల యొక్క విగ్రహాలను కూడా తొలగించడం, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, అదే రాజశేఖర రెడ్డి గారు ఇట్లాంటివి రాజకీయ నాయకులు కూడా తొలగించడం జరిగింది. నేను మీ ద్వారా వాళ్ళకు మనవి చేస్తున్నా, ఈ విగ్రహాలను తొలగించడంలో మరి నేషనల్ హైవే అథారిటీ యొక్క పరిధిలోకి ఇది మారింది కాబట్టి మేము తొలగిస్తున్నాం అనేటువంటి వాదన ఒకవైపు చేస్తున్నారా, లేకపోతే తొలగించిన విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కడ పెట్టారు, ఎవరి ఆధీనంలో ఉన్నాయనేటువంటిది ఆయా వ్యక్తులకు సంబంధించిన వ్యక్తులు ప్రశ్నించాల్సినటువంటి ప్రశ్న అయినప్పటికీ కూడా నేను కూడా ఒక పౌరుడిగా ప్రశ్నిస్తూ ఉన్నా దాని మీద ఏం చేయాలనుకున్నాను. రెండవది, నేను ప్రధానంగా వీటన్నిటికంటే బాపట్ల జిల్లా వ్యాప్తంగా నెలకొన్న ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 11న కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టనున్నామని సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ తెలిపారు. ఈ మేరకు పార్టీ ఆధ్వర్యంలో జరిగే ధర్నా పోస్టర్లను ఆవిష్కరించారు. సంక్షేమం పేరుతో ప్రభుత్వం పేదల మౌలిక సదుపాయాలను పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని ఆయన ధ్వజమెత్తారు. ధర్నాకు రేపల్లె ప్రాంతం నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. సిపిఎం ఆధ్వర్యంలో ఈ జిల్లా వ్యాప్తంగా ఒక 15 రోజుల పాటు జనం కోసం సిపిఎంలో భాగంగా మొత్తం పెద్ద ఎత్తున పేదల ఏరియాలు ప్రజల దగ్గరికి రైతాంగం, వ్యవసాయ కూలీలు, అనేక కార్మిక వర్గము, అనేక ఎస్సీ ఎస్టీ దళిత వాడలు, బీసీ ఏరియాలు అన్నిటికి కూడా వెళ్ళి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈపాటికే సచివాలయాలు, మున్సిపల్ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాలు వినతిపత్రాలు ఇచ్చాము. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం సిపిఎం ఆధ్వర్యంలో 11వ తారీఖు నాడు సోమవారం నాడు బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా జరుగుతూ ఉంది. ఆ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ పోస్టర్ ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం పేరుతో ప్రజా సమస్యలని, స్థానికంగా ఉన్నటువంటి రోడ్లు, డ్రైనేజీ, మంచినీళ్లు, శ్మశాన స్థలాలు, ఈ సమస్యలన్నింటినీ కూడా గాలికి వదిలేసిన పరిస్థితి ఉంది. ఈరోజు మేము వెళ్ళిన అన్ని ప్రాంతాల్లో డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, మంచినీళ్ళ సమస్యలు ఉన్నాయి. అట్లానే పేదలు కూడబెట్టుకున్న డబ్బులు ఏవైతే ఈ డబ్బుల్ని పట్టణ ప్రాంతాల్లో టిట్కేళ్లకి జమలు చేసిన పరిస్థితి ఉంది. అట్లానే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఉపాధి హామీ పనులు చేయని గ్రామాలు, చాలా గ్రామాలను ఉపాధి పని చూపించలేదు. ఒకవేళ ఉపాధి పని చేయించినటువంటి వాళ్ళకి 5 వారాలు 6 వారాలు చేసిన ఉపాధి కార్మికులకి కేవలం 1 వారం డబ్బులు మాత్రమే ఉపాధి హామీ కార్మికుల డబ్బులు జమైనాయి వాళ్ళ ఖాతాల్లో. మిగిలిన డబ్బులు మొత్తం కూడా పెండింగ్ ఉన్నాయి. అట్లానే వివిధ రకాల సమస్యలు రైతాంగానికి సంబంధించి ఎక్కడా కూడా కౌలు రైతులకు కార్డులు ఇస్తున్న పరిస్థితి లేదు. అట్లానే ఇప్పుడు మళ్ళా సాగు సమయం సిద్ధమైన సందర్భంలో గుర్రపు టెక్కను తొలగించిన దాంట్లో డ్రైనేజీల్లో కానీ, ఇరిగేషన్ కాలువల్లో కానీ గుర్రపు టెక్కను తొలగించిన పరిస్థితి ఉంది. అనేక వేల ఎకరాలు ఈరోజు ఈ గుర్రపు టెక్కని కాలువలు మరమ్మతులు చేయని నేపథ్యంలో మొత్తం మునిగిపోయే పరిస్థితి ఉంది. మొత్తం ఈ సమస్యలన్నీ పరిష్కారం కోసం, జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం 11వ తేదీ జరిగే కార్యక్రమానికి రేపల్లె పట్టణం, రేపల్లె మండలం, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి చెరుకుపల్లి, నగరం, నిజాంపట్నం అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ సమస్యలు ఉన్న పేదలు, సిపిఎం కార్యకర్తలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. బాపట్ల జిల్లా నగరం మండలం పుడివాడలో గ్రామ దేవత వీరమ్మ తల్లి పోతురాజ స్వామివార్ల తిరునాళ్ల మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ ఉత్సవాలలో రేపల్లి ఎమ్మెల్యే ఆనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఆలయ పూజారులు వేద మంత్రాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరూ దైవ చింతన కలిగి ఉండాలని ఎమ్మెల్యే అన్నారు. తిరునాళ్ల సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా నంద్యాల జిల్లా చాగలమర్రిలోని పెద్ద మకానంలో ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు నివాళులు అర్పించారు. వైసీపీ సోషల్ మీడియా నాయకుడు నాసిర్ పఠాన్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కృషి, త్యాగము, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎన్నటికీ మర్చిపోలేమని అన్నారు.
माली भाई का अच्छा गाना यार हम बहुत दे आ रहा माली भाई फोटो भाई चलो कहीं समझ लेंगे मार दिल में देना मार दहा कोशिश ना तो रख ले जी हाँ भाई आई नीरू भाई పటాన్చెరు డివిజన్ పరిధిలోని కృషి డిఫెన్స్ కాలనీలో ఎమ్మెల్యే జిఎంఆర్ ఉదయం పర్యటించారు. గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కాలనీలో పలుచోట్ల వరద నీరు పోటెత్తింది. కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులతో ఆయన కలిసి మాట్లాడి వరద ప్రాంతాల్లో పర్యటించారు. వరద నీరు వెంటనే వెళ్లిపోయేలా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వర్షాలు తగ్గే వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అత్యవసర సమయంలో జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ను సంప్రదించాలని ఆయన కోరారు. దీని ఏం చేసినట్టు ఇక్కడ నుంచి గుండెలు తీసుకెళ్ళారు. దీన్ని తీసుకుపోయి 15 ఫీట్స్ డెప్త్లో వాగులోకి వేసినారు. వాగు అప్ అయింది, మా పైప్ డౌన్ అయింది. లైన్ మిస్టేక్ అదే అన్నారు. దానివల్ల రిటర్న్ వస్తుంది. డౌన్ అయిపోయింది. పైప్ దీని ఏం చేసినట్టు ఇక్కడ నుంచి గుండెలు తీసుకెళ్ళారు. దీన్ని తీసుకుపోయి 15 ఫీట్స్ డెప్త్లో వాగులోకి వేసినారు. వాగు అప్ అయింది, మా పైప్ డౌన్ అయింది. లైన్ మిస్టేక్ అదే అన్నారు. దానివల్ల రిటర్న్ వస్తుంది. డౌన్ అయిపోయింది. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం తెలంగాణ సరిహద్దు కృష్ణ మండలము గురజాలలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పట్టించుకోవాలని నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుడు కె ప్రశాంత్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రస్తుతం వర్షాలు పడుతుండడంతో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి కాల్వలు సమస్యలు, రోడ్ల సమస్యలు, డ్రైనేజీల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఆయా ప్రాంతాలలో పలువురు పార్టీ నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. ఎక్కువ రావు, ఈడే కళ ఈడే ఎక్కువ అయితే ఇట్లకెళ్ళి ముందరికి అది సంతకం వస్తారా అక్కడ నుంచి అక్కడ లోపల పోనీకి మన్నా చేసినారు. అది అయినా కూడా దీనికి చేయాల, ఇంకా టచ్ చేసలేదు. ఇది ఇంతే ఉన్నాయి. ఈడ తీస్తే కదా సార్ అక్కడ నుంచి నీళ్ళు వచ్చేది. టీషర్ట్ మొత్తం తీసుకుని వస్తుంది. అది తీస్తాం కాదు, ఉత్తమనే సరుకు కొట్టారు.
ఇప్పుడు ఇది ఏంది కుంటానా ఇది ఇంటి పక్కది నీళ్ళన్నీ ఇడికి వస్తాయా ఇంటి దగ్గర వస్తున్నా మొన్న పని చేసిన మొత్తం గద్దెల నెలలో మా ఇంటి ముందరకే వస్తాయి. ఇప్పుడు ఏం చేయలేదు సర్పంచ్ గానీ ఎంపీటీసీ గానీ ఏం చేయలేదా? ఎవరు చేసినా ఇంతవరకన్నా ఏం చేస్తున్నారు? ఇది ఒక్కటే వదరంగా తడుకు రోడ్ వేసినారు అయిపోయాడు. మా ఊరు గౌడు ఏం చేస్తున్నారు? ఇంతనే నన్ను ఎదురుగానమంటే అంటాను. మా గౌడు బీ ఉన్నాడు. ఏం చేస్తున్నారు? మా ఊరు వాళ్ళకి అర్ధంలకి ఏం చేస్తలేరు, చిన్నింకా ఏం చేస్తలేరు అంటాను చూడయ్యా. నాను మా గౌడు బీ ఉన్నాడు, అందరు ఉన్నారు, మాకేం చేస్తలేరు. వర్షాకాలం నీళ్ళు వస్తాయా మొత్తం? వర్షాకాలం నీళ్ళనే వస్తాయి. ఎప్పటికీ తడిసినట్లనే ఉంటది ఆమె. 24 నా ఇల్లు ఎప్పుడు పెడతారు అన్నది నాకే గుర్తు. దాని బోర్ పరిస్థితి చూడండి. ఈ ఎస్సీ వాళ్ళకి ఒక బోర్ లేదు. అది స్టార్టింగ్ ఉండేది కూడా చేరిపోయింది. మేము ఎవరికి అడగల. అది సిసి రోడ్ అయితే వేసింది సార్. అన్నా కానీ మనకు రోడ్ ఎందుకు రాలేదు? వాళ్ళే ఎందుకు కొట్లాడుకుంటున్నారు? అప్పుడు పోయి చెప్పిన చెప్తే మట్టి రోడ్ ఒకటి వేసిండు. నాకు ఎట్లా తెలియదు. అది వస్తుంది అంట, ఎవరికి వస్తుంది ఎట్లా వస్తుంది అంతే ఒకటే వాడతారు. అవి కృష్ణా నుంచి మనకి ఫిల్టర్ వాటర్ వస్తాయి. 10 రూపాయలు పెట్టి కొనుక్కొని తాగుతాం. ఒకటి 10 రూపాయలు. ఒక వాటర్ 10 రూపాయలు. ఒకరింటికి 2, పెద్ద ఫ్యామిలీ 3 కావాలి. అట్లా వచ్చి వేసిపోతారు, తీసుకొని తాగుతాం. దీంట్లో ప్రాబ్లం దీంట్లోకి వచ్చినా వాడుకుంటాం. బాగా సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు విజ్ఞప్తి చేశారు. తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటి చుట్టూ పిచ్చి మొక్కలు, చెత్త చెదారం లేకుండా చూసుకోవాలని సూచించారు. నీటి నిల్వలు లేకుండా చూసుకొని నిల్వ ఉన్న నీటిని తొలగించాలని, దోమలు వృద్ధి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తిరుపతిలో బోర్డు మీటింగ్ ఉండడం వల్ల తిరుపతి వెళ్ళిన పరిస్థితి కనుక మీరు వెళ్ళలేకపోతున్నా. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. బక్రీద్ పండుగను కూడా వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కానీ జాగ్రత్తలు చేసుకోవాలని చెప్పి, ఎక్కడ కూడా తొందరపడకుండా, ఎందుకంటే వర్షం కంటిన్యూ పడే 3 రోజులు పడుతుందని చెప్తుంది కనుక అందరూ జాగ్రత్తగా ఉండి అల్లాహకు మంచి ప్రార్థన చేయాలని చెప్పి, మన రాష్ట్రం మన దేశం కూడా బాగుపడాలని చెప్పి అల్లాహకు ప్రార్థన చేయాలని చెప్పి ముస్లిం సోదరులందరూ కోరుతున్నాం. అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా చేరుకుంటున్న వరద నీరు. 4 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు. నిర్మల్ పట్టణం నిండా మునగడానికి మంత్రి కబ్జాలే కారణము. ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజము. నిర్మల్ జిల్లాలో ఎడతెరపు లేని వర్షాలు. జలమయమైన పలు కాలనీలు, పాఠశాలలు. ఆర్డీటీ అధినేత విన్సెంట్ ఫెర్రర్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించకుంటే ఆందోళన. అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి హెచ్చరిక. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.